హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరైతే చాలా బాగుంటారు. సో ఈరోజైతే ఇత్తడి సామాన్లు అనేవి ఎలా క్లీన్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఎక్కువ షైనీగా కనిపిస్తాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చిన్న టిప్ కనుక యూజ్ చేసి మనం ఇవి క్లీన్ చేసుకుంటే చాలా డేస్ వరకు ఇవి మనకి చాలా షైనీగా కనిపిస్తాయి. సో నేనైతే చూడండి, సామాన్లు అనేవి క్లీన్ చేయకముందు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే చింతపండు తీసుకోవాలి. తీసుకొని పీతాంబరం ఉంటుంది కదా, సో ఓన్లీ పీతాంబరంతోనైతే మనకి 1 వీక్కే బ్లాక్ అయిపోతాయి. సో అలా కాకుండా చింతపండు, పీతాంబరం కొంచెంగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇత్తడి సామాన్లకి పట్టిస్తే కనుక చాలా తొందరగా మనకి మెరుపు వచ్చేస్తుంది. సో ఎక్కువ కూడా మనం శ్రమ పడవలసిన అవసరం ఉండదండి. జస్ట్ ఇలా అంటేనే మనకి మంచి షైనింగ్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, చూసారా? ఎక్కువ శ్రమ పడకుండా మనం జస్ట్ ఇలా అంటేనే మనకి మెరుపు వచ్చేసింది. సో క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన తర్వాత మీకు తేడా అనేది తెలుస్తుంది కదా. సో ఒకవైపు క్లీన్ చేసాం, ఇంకోవైపు క్లీన్ చేయలేదు. చూడండి, తేడా అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో అన్నీ ఇలానే క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నాక పొడిగుడ్డతో మొత్తం తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత కొద్దిసేపు ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం వీటిని పేర్చుకోవాలన్నమాట. ఇలా మనం చేసుకుంటే 2-3 మంత్స్ వరకు ఈ షైనింగ్ అనేది ఇలానే ఉంటుంది. అలా కాకుండా ఒట్టి పీతాంబరంతోనైతే మనకి తొందరగా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి. ఫెస్టివల్ టైంలో మనం క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం ఉండదు. నా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ కొట్టి షేర్ చేయండి. అలానే మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.